భాష. రే భాష చూడు చూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు. ఒపిలి పులిగా దప్ప చరికి వచ్చే ఆ తెగువ చూడు. ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. तुम एंटोनी का आदमी है ना? యాంటోనియా అతనెవరో నాకు తెలియదు. మనవాడివేనా? మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకడికి ఇంకోడికి ఎలాగూ పడదు. పరాయి రాష్ట్రంలోనైనా ఒక్కడిగా ఉన్నాం. ఇవాళ పొద్దున అంధేరి ఏరియాలో నువ్వేం చేస్తున్నావు? గుడికెళ్ళి వచ్చాను. రోజు నువ్వు గుడికి వెళ్తావా? వారం వారం వెళ్తాను. ఏ గుడికి? వినాయకుడి గుడికి. పోయిన వారం వెళ్ళావా? వెళ్ళాను. నిన్ను చూడలేదే? వెళ్ళాను చెప్తున్నానుగా. నువ్వు రాలేదు. వచ్చాను. నీ పేరేమిటి? ఆల్బర్ట్. ఇప్పుడు కొన్ని రోజులుగా అన్ని చర్చిలు మూసేశారా? ఆల్బర్ట్ అంటే చర్చికి వెళ్ళాలా? ఏ గుడికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చురా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే నీలం రంగు సంచి, అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది? ఏమో నాకు తెలియదు. నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా? ఆశారా, నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళుతుంది. ఇదిగో చూడు, నేను యాంటోనీ మనిషిని తెలిసిపోయింది కదా. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే యాంటోనీ మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పద్దు. నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు. నాకు పని పెట్టద్దు, నిజం చెప్పు. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చెప్పు నువ్వు అంధేరికి ఎందుకు వచ్చావు? బ్యాగ్లో ఏముంది? చెప్పు. తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చాను. ఎక్కడ పెట్టావు? విగ్రహానికి వెనకాల. ఎప్పుడు పేలుతుంది? 10 గంటలకి. ఇంకా 10 నిమిషాలే ఉంది.